వారికోస్ వీన్స్ అనగానే చాలా మందికి అవేర్నెస్ లేదు ఇప్పుడు కూడా. ఏం జరుగుతుంది అసలు వారికోస్ వీన్స్ లో? వారికోస్ వెయిన్స్ అంటే వెయిన్స్ కనిపిస్తాయి అనేది కొంతవరకు నిజం, కానీ అవి కనబడకపోయినా మీకు వారికోస్ ఉండొచ్చు. సో కారణాలు ఏంటి? వారికోస్ వెయిన్స్ ఎక్కువ రావడం కారణం. సో 94% పీపుల్కి ఫ్యామిలీలో మదర్కో ఫాదర్కో బ్రదర్కో ఉంటుంది. చాలా మంది సియాటికాకి వారికోస్ వీన్స్ కి డిఫరెన్స్ తెలియక బాధపడుతుంటారు. ఇది సియాటికా అని అనుకుంటారు. సో ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ డయాగ్నోసిస్ ఇండియాలో చాలా ఎక్కువ. ఏ గూగుల్ అయితే మనం పేషెంట్స్ రీచ్ అవ్వడం వాడుకుంటున్నామో ఆ గూగుల్ కొన్ని సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఎవరికి వాళ్ళు చూసేసుకొని నాకు ఈ జబ్బు అని చెప్పేసుకుంటున్నారు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ మీకు లెగ్లో ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా చాలా మంది సెంటర్స్ పెరిగే కొద్దీ క్వాలిటీ మీద డౌట్ పడుతూ ఉంటారు. బట్ ఏవిస్ హాస్పిటల్ అయితే ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజే అవ్వలేదు. దాన్ని ఎలా మెయింటైన్ చేస్తారు? నేను ఈ సెట్ క్వాలిటీ ఎవరైనా ఫాలో కాకపోతే వాళ్ళు ఎంత పెద్ద డాక్టర్ అవనివ్వండి, నిర్మోహమాటంగా రేపటి నుంచి నువ్వు రాకని చెప్తారు. ప్రాబబ్లీ నేను చూసిన వాస్కులర్ క్లినిక్స్ అన్నింటిలో ప్రపంచంలో అంత కలిపితే కూడా ఈ చిన్న స్పైడర్ వెయిన్ అయితే అందం తగ్గిస్తుందో అక్కడి నుంచి మొదలుకొని కాళ్ళ పుళ్ళు పూర్తిగా తగ్గించే మొత్తం వూండ్ కేర్ డిపార్ట్మెంట్ కూడా ఒక హాస్పిటల్ ఉండేది నాదే, ఇంకెక్కడ లేదు. డాప్లర్ స్క్రీనింగ్ కూడా మీరు ఫ్రీగా చేస్తారు అని, వాట్ ఈస్ ద రీజన్ ఫ్రీగా చేయడం? 24 సెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియా, అన్నిట్లో మీకు స్కాన్ ఫ్రీ. సో ఇప్పుడు చాలామంది అక్రాస్ ద గ్లోబ్ వారికోస్ వీన్స్ అనేది ఒక కామన్ డిసీజ్ అయిపోయింది. సో వారికోస్ వీన్స్ వస్తే ఎటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి అండ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కానీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అని ఈ ఎపిసోడ్లో చాలా అమేజింగ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే ఈ డాక్టర్ ఎస్పెషల్లీ ఈజ్ అ వాస్క్యులర్ స్పెషలిస్ట్, ఏవిస్ హాస్పిటల్ ఫౌండర్ డాక్టర్ రాజా వి గోపాల గారు. యుఎస్ నుండి వచ్చి ఇండియాలో ఏదో ఒకటి సాధించాలి అండ్ ఇండియన్స్కి ఏదో ఒకటి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఏవిస్ హాస్పిటల్ని స్థాపించి వారికోస్ వీన్స్లో బోల్డ్ అండ్ అద్భుతాలు అండ్ కొన్ని ల్యాక్స్ ఆఫ్ పేషెంట్స్ని కూడా ట్రీట్ చేయడం జరిగింది. అండ్ వారి మాటల్లోనే అసలు వారికోస్ వీన్స్ ఏంటి, ఏవిస్ హాస్పిటల్ ఎలా వర్క్ చేస్తుంది అనే మాటలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ రాజా గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాయండి, థ్యాంక్ యూ. ఆల్ గుడ్. సో యూజువల్గా ఎవరైనా ఇండియన్ డాక్టర్స్ యుఎస్కి వెళ్తే రిటర్న్ రారు, ఇంకా అక్కడే సెటిల్ అయిపోతారు. సో అక్కడ నుంచి మీరు ఇక్కడికి వచ్చి ఏవిస్ హాస్పిటల్ని స్థాపించి ఇప్పుడు నంబర్ 1 వారికోస్ వీన్స్కి స్పెషలైజ్డ్ అడ్డాగా మారిపోయింది. అసలు వాట్ మేడ్ యూ టు డూ ఆల్ దీస్ థింగ్స్? వెల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వై కమ్ బ్యాక్ అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే టు బి ఫేర్ వై నాట్, రైట్? ఐ మీన్ ఇప్పుడు మీరు ఎవరో చూస్తున్నారు వీసాస్ అని, లేకపోతే అక్కడ ఇమిగ్రెంట్స్ని షూట్ చేయడం అని రకరకాలు చూస్తున్నారు. సో నాకు అవేవి జరగలేదు, కానీ ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఐ వాజ్ అ ఫారినర్. అక్కడ మనం ఎంత డబ్బులు సంపాదించినా, ఎంత పెద్ద హై ఎండ్ కార్స్ కొనుక్కున్నా, బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేసినా, ఐ మీన్ నా పీక్లో నేను 2014లో వెనక్కి వచ్చేటప్పటికి నా శాలరీ $1 million. అండ్ దిస్ థింగ్ కాల్డ్ పార్ట్నర్ అనమాట. అంటే కొంతమంది డాక్టర్స్ కలిసి దే ఫార్మ్ ఏ పార్ట్నర్షిప్ అండ్ సర్వ్ ఏ హాస్పిటల్ ఆర్ హాస్పిటల్స్. సో బీయింగ్ అ పార్ట్నర్ ఇస్ ద హైయెస్ట్. సో యాజ్ అ పార్ట్నర్ ఇన్ రేడియాలజీ ప్రాక్టీస్ అక్కడికి కట్ చేసి 2014కి ఒక 10 ఏళ్ల ముందు నువ్వేం చేస్తావు అంటే అమెరికాలో రేడియాలజీ ప్రాక్టీస్లో పార్ట్నర్ అవుతాను అని చెప్పడం అనేది ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ వెరీ అంబిషియస్. అసలు నిజంగా అవుద్దా, నీకు పిచ్చెక్కిందా, ఎంతమంది అక్కడికి వెళ్ళి వీసా కోసం తిరుగుతున్నారని. దట్ వే ఐ వాస్ వెరీ లక్కీ. నేను చాలా ఫాస్ట్గా అంచెలు పెరగడం జరిగింది అమెరికాలో కూడా. బట్ నంబర్ 1 ప్రాబ్లమ్ వాజ్ అది మన దేశం కాదు. అండ్ ఐ వాజ్ వెరీ వెరీ పర్టికులర్. ఇట్ వుడ్ బి ఆబ్వియస్ టు యూ ఎవ్రీవేర్. నువ్వు ఎక్కడ చూసినా అది ఆబ్వియస్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఆబ్వియస్ అవుతుంది కొత్త గవర్నమెంట్ వచ్చిన. సెకండ్ థింగ్ ఏంటంటే ఒక డాక్టర్ లైఫ్లో ఎన్నో ఏళ్ళు కష్టపడితే వి బికమ్ ఎ స్పెషలిస్ట్. అది అయిన తర్వాత విల్ మేక్ మనీ. ఈ మనీ చేసినప్పుడు ఇప్పుడు ఈ $1 million ఒక $400,000 US పర్ ఇయర్ ట్యాక్స్ రూపంలో అమెరికా గవర్నమెంటే మళ్ళీ వెనక్కి తీసుకుంటుంది. సో ఆ ట్యాక్స్లు వాళ్ళ అమెరికన్స్కి పనికి వస్తుంది. అక్కడ ఏదో మనం సేవ్ చేసినా, 10 మంది పేషెంట్స్కి ఎక్స్ట్రా ట్రీట్ చేసినా అమెరికన్స్కి ట్రీట్ చేస్తాం. సో నా మైండ్లో ఆ సెల్ఫిష్నెస్. సో నౌ ఈజ్ మై టైమ్ టు ఎర్న్. నేను $10 సంపాదించుకుని $3 ట్యాక్స్ కట్టాను అనుకోండి, అది నా ప్రభుత్వంకి వెళ్ళాలి, అది ఎవరికో ఫారిన్ ప్రభుత్వంకి వెళ్ళకూడదు. అలానే నేను ఈవినింగ్ 5 గంటలు షిఫ్ట్ అయిపోతే వెళ్తూ ఒక ఎమర్జెన్సీ కేసు వస్తే ఒక లైఫ్ని సేవ్ చేశాను అనుకోండి, ఆ సేవింగ్ నా ఇండియన్కి సేవ్ అవ్వాలి, నాట్ ఎ వైట్ పర్సన్, రైట్? సో నాకు ఐ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ దట్. అందుకని ఐ కేమ్ బ్యాక్. సో కేమ్ బ్యాక్ వచ్చినప్పుడు నేను హాస్పిటల్ స్థాపిస్తానో అవన్నీ నాకు తెలియదు. వచ్చేసాను. మనం 2 పెట్టెలు పట్టుకొని వెళ్ళాము అమెరికాకి. ఇప్పుడు 2 పెట్టెలు ప్లస్ బ్యాంక్ బ్యాలెన్స్ వస్తున్నాం. సో వీఆర్ బెటర్ నౌ దెన్ వేర్ ఐ వెంట్, హౌ ఐ వెంట్. సో అది క్లియర్. వచ్చినాక మాత్రం నేను ఎక్కడైతే కొన్ని హాస్పిటల్స్లోన కొన్ని సిస్టమ్స్లో పని చేయడానికి ట్రై చేశానో
అప్పుడు చాలా డిసప్పాయింట్ అయిపోయాను. కొంచెం ఇండియన్ సిస్టంలో విపరీతమైన కరప్షన్ చూస్తేనేమి, కిక్ బ్యాక్స్ ఇవ్వటం అయితేనేమి, డాక్టర్స్ పేషెంట్ పంపడానికి కొంత డబ్బులు తీసుకోవడం, టార్గెట్స్ ఉంటాయి కార్పొరేట్ హాస్పిటల్స్లో. బట్ ఇప్పుడు నేను ఇంకొకటి గమనించింది ఏంటంటే, చాలా మందికి ఏమైనా ప్రొసీజర్ తెలియదు అంటే తెలియదని పేషెంట్కి చెప్పరు, వాళ్ళు తెలిసింది చేస్తారు. అది దట్ వాస్ వెరీ వెరీ డిసానెస్ట్. నాకు ఎప్పుడు అది అమెరికాలో ఇంపాసిబుల్ అంటే చేయటం. మనకు రాదు అంటే రాదు, వచ్చు అంటే వచ్చు. ఓకే, ఎందుకంటే నీది ఏ ఫాల్ట్ అయినా వాళ్ళు కేసు పెడతారు నీ మీద. సో అదొక డిసప్పాయింటింగ్గా ఉండింది. సో చాలా ఏంటంటే హాఫ్ ట్రూత్స్ చెప్పేవాళ్ళము, లైస్ చెప్పేవాళ్ళము. అండ్ ఐ సెడ్ దిస్ ఇస్ నాట్ వాట్ ఐ వాంట్ టు డూ. అట్ ద సేమ్ టైమ్ ఐ కేమ్ బ్యాక్. సో ఒకరోజు కూర్చొని ఇంకా అలాగా చాలా దీర్ఘంగా ఆలోచించి నా గ్రీన్ కార్డ్ అనేది ఒక పోస్ట్ కవర్లో పెట్టేసి, కొరియర్ కవర్లో పెట్టి అమెరికన్ ఇమిగ్రేషన్ పంపించేసి వెనక్కి గ్రీన్ కార్డ్ని మళ్ళీ నాకు వద్దు అని చెప్పి నేను ఇవాళ కొత్తగా స్టార్ట్ మై న్యూ లైఫ్ హియర్ అని నా ఓన్గా నా ఇద్దరు కూతుర్ల పేర్లు అవిఘ్న, సుకృతి కలిపితే ఏవిస్, వీళ్ళ పేరు మీద ఒక హాస్పిటల్ స్థాపించుకున్నాను. అఫ్ కోర్స్ అది పెట్టినప్పుడు 2015లో ఒక ఏడాది అంతా తిరిగాను. 15లో స్థాపించాను. 15కి ఇప్పటికీ నేను అనుకోనంత సక్సెస్ అయింది. డెఫినెట్లీ అంటే 10 years స్పాన్లో అంత గ్రేట్గా అచీవ్ చేయడం ఇట్స్ ఇంపాసిబుల్ యాక్చువల్గా. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ విచిత్రంగా రివర్స్లో ఆలోచిస్తే ఇప్పుడు కూర్చొని బ్యాక్, నేను అప్పుడు ఆ ఉద్దేశంతో అనుకోలేదు, కానీ రివర్స్ ఆలోచిస్తే ఫినాన్షియలీ కూడా డాక్టర్స్కి ఇండియాలో బ్రహ్మాండంగా ఉంటుందండి. అదంతా మిత్ అనమాట, ఓన్లీ అమెరికాలో ఉంటుంది అనేది. చాలామంది నాతో, నేనే కాదు, చాలామంది డాక్టర్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ లక్కీ దట్ నేను నా పే ఇప్పుడు అమెరికన్ పే కన్నా హయ్యర్. సో అదంతా రాంగ్ థింకింగ్. అఫ్ కోర్స్ ఒకసారి పెట్టిన తర్వాత ఇంకొన్ని నిజాలు బయటపడతాయి. ఇండియా ఏంటంటే ఒక ఉల్లిపాయ పొరల్లాగా పొరలు ఓపెన్ అవుతూ ఉంటాయి. సో పొరలు డెఫినెట్గా ఓపెన్ అయినాయి. వీ హ్యాడ్ టు వర్క్ మచ్ హార్డర్ దెన్ ఐ థాట్. నేను అనుకున్నాక చాలా కష్టపడ్డాను. సో హాస్పిటల్ పెట్టిన తర్వాత యాక్చువల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. అబ్సల్యూట్లీ అండి, రకరకాల ప్రాబ్లమ్స్, రైట్ ఫ్రమ్ రెగ్యులేషన్స్ దగ్గర నుంచి, రూల్స్ దగ్గర నుంచి. 23 లైసెన్సులు కావాలి ఒక హాస్పిటల్ పెట్టడానికి. అక్కడ ప్రారంభించుకుని మీరు ఫైనల్గా ఒక పేషెంట్ 4 హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, మనం సపోజ్ పేషెంట్ 97% తగ్గుద్ది అని చెప్పామనుకోండి, అది ట్రూత్, అది నిజం, అది ఫ్యాక్ట్, అది కొన్ని వేల ప్రొసీజర్ చేసిన అనుభవంతో నేను చెప్పింది. ఆ బయట 5 ప్రొసీజర్లు 6 ప్రొసీజర్ చేసినట్టు చెప్తాడు, 100% తగ్గిపోతుంది నా దగ్గర అనేసి. వాళ్ళకి ఉండదయ్యా బాబు, 100 అనే పదం ఉండదయ్యా అని చెప్తే వీళ్ళు పేషెంట్స్ మన దగ్గర డిసప్పాయింట్ అవుతారు మొదట్లో. ఆఫ్ కోర్స్ దేవుడి దయ వల్ల వీ హ్యావ్ ఎనఫ్ నేమ్. బట్ ఒకప్పుడు అలా చెప్తే అదేం డాక్టర్ గారు మీరు ఎలా అంటారు, మేము పలానా దగ్గరికి వెళ్తే 100 అనే పదం లేదండి అసలు. దిస్ ఎ లై ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్. కరెక్ట్. అలానే నేను వచ్చిన కొత్తల్లో ఇప్పటికి కూడా ఒకళ్ళిద్దరు ఒక ఎక్స్పెరిమెంట్లు, అంటే అసలు ఎక్స్పెరిమెంట్ అనేది పేషెంట్ మీద ప్రైవేట్ ప్రాక్టీస్లో ఏ దేశంలో చేయకూడదండి. ఏదైనా ఒక వస్తువు, ఒక ఇన్స్ట్రుమెంట్ మనం వాడామంటే దానికి గవర్నమెంట్ లైసెన్స్ అంటూ ఉండాలి, అప్రూవల్స్ ఉండాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోవేవ్ అని చేస్తారు, దానికి ఏ గవర్నమెంట్ అప్రూవ్ చేయాలి, కానీ చేసేస్తున్నారు. చేసేసి పేషెంట్ నాకు తిరిగి అడుగుతారు, మీరేంటి ఏదో పాత లేజర్ చేస్తున్నారట, మైక్రోవేవ్ ఎందుకు చేయట్లేదు అంటే, బాబు దీనికి ఎక్కడ లైసెన్స్ లేదు, వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఏదో గొప్పతనం అనుకుంటారు. ఇలాగే రకరకాల ఫ్రాడ్స్ ఉంటారు ఇండియా. సో నిజంగానే చాలా మంది గూగుల్లో సర్చ్ చేసేసి పేషెంట్స్, సార్ మాకు ఇలాంటి ట్రీట్మెంట్ కావాలి, ఇది వెళ్ళిపోతుంది అంట దీంతో అని చాలా వచ్చేస్తున్నాయి. పెయిన్ మేనేజ్మెంట్ చేయాలి, పెయిన్లెస్ ఇంజెక్షన్స్, ఇవన్నీ బోల్డ్ అని వస్తున్నాయి. బట్ ఎస్పెషల్లీ మీరు ఎవీ స్టార్ట్ చేసినప్పుడు, ఇటువంటి పేషెంట్స్ అందరినీ చూసినప్పుడు, వాట్ హ్యావ్ యూ మేడ్ అప్ యువర్ మైండ్? సో వీ కెనాట్ డీవియేట్ ఫ్రమ్ ద ట్రూత్ అండి. ఇప్పుడు వాళ్ళు ఎవరి దగ్గర అబద్ధాలు విన్నారా, లేకపోతే వాళ్ళు తప్పుడు విషయాలు విన్నారా అనేది ఒక పక్కన పెడితే, నేను ఒక లైసెన్స్ ప్రొఫెషన్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను 5 దేశాలు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి నాకు. నేను ఎక్కడో నా చైర్ చాలా హైలో ఉంది. ఈ చైర్లో నేను అబద్ధాలు చెప్పలేను. ఐ కెనాట్ టెల్ సంథింగ్ దట్ ఈస్ నాట్ ట్రూత్. మన రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ, రైట్? సో అది చాలా కష్టం మొదట్లో. అండ్ చాలా ఫ్రాంక్గా ఉండేవాడిని, ఓపెన్గా ఉండేవాడిని. కొంచెం మాట మారిందిలేండి. అమెరికా వచ్చిన కొత్తల్లో మరీ తిట్టేసేవాడిని. ఇప్పుడు అది మరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో వచ్చి చెప్తారు, నేను గత 4 ఏళ్ళుగా ఆయుర్వేదం, హోమియోపతి తీసుకున్నానండి, తగ్గలేదంటే, మరి ఎలా తగ్గుద్ది, ఆకులకి అలమలకి అనేవాడిని. అప్పుడు ఒక ఆయన కోపం కూడా వచ్చింది, ఆకులు అలమలు అంటారా, నేను పెద్ద సైన్స్ అట కదా అని తిట్టేశారు కూడా ఒక పేషెంట్ నన్ను. అక్కడ నుంచి ఇప్పుడు అవునా పెద్ద పని చేయలేండి అని కొంచెం కాస్త మాడ్యులేట్ చేసుకుని కొంచెం భాషని కాస్త, బట్ ద ట్రూత్ ఈస్ ఇట్ స్టిల్ డజంట్ వర్క్. ఇట్ నెవర్ వర్క్ దెన్, ఇట్ డజంట్ వర్క్ నౌ. బట్ ద ఫ్యాక్ట్ ఈస్, అది మనం చెప్తే కొంతమందికి అది ఇంకోటి ఇండియా వచ్చిన తెలుసుకుంది ఏంటంటే, ఇట్స్ నాట్ ద మెసేజ్, ద మెసెంజర్ హాస్ టు బి నైస్ ఇన్ ఇండియా. మెసెంజర్ గారు ఎలా చెప్పేది పాయింట్, మెసేజ్ కాదు పాయింట్ అక్కడ. సో మెసెంజర్ని షూట్ చేసేవాళ్ళు. సో ఆ మెసెంజర్ని కూడా కొంచెం మార్చుకోవాల్సి వచ్చింది. మనం అంత కరాఖండిగా చెప్పేస్తే తప్పు అనేది నాకు అర్థమైంది. బట్ అఫ్ కోర్స్ ఇట్స్ అ లెర్నింగ్ ప్రాసెస్. బట్ బ్యూటీ ఏంటంటే, ఒక మెజారిటీ ఆఫ్ పీపుల్
వాళ్ళు అవుట్లేయర్స్ ఉంటారు, 100% గ్యారంటీ వాడు ఉంటాడు, ఇంకోటి ఉంటాడు, ఇలా అబద్ధాలుకి పడిపోయే వాళ్ళు ఉంటారు చాలామంది. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మాత్రం ఈ మిడిల్లో ఉండి లాజిక్ని, సైన్స్ని ఎంత చదువు ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా అర్థం చేసుకుంటారు లాజిక్ చెప్తే. ఆ లాజిక్ నేను ఓపిక చెప్పాను. దగ్గర 45,000 మందికి కాలు బొమ్మేసి మీ రక్తస్రావం ఎలా ఉంటుంది, ఎలా తగ్గుతుంది, పెరుగుతుంది ఇప్పటికీ నేను చెప్పగలను. సో మేబీ దట్ ఈస్ సక్సెస్ కీ అనుకుంటా. ఒక్క బ్రాంచ్ తో స్టార్ట్ చేసి ఇప్పుడు పక్క రాష్ట్రాలు, బోల్డ్ అని రాష్ట్రాల్లో కూడా బ్రాంచెస్ ఓపెన్ చేసేసారు. అండ్ మా అసిస్టెంట్స్కి ఎప్పుడు అదే చెప్తాను, మీరు డోంట్ అజ్యూమ్ అతను ఒక రైతు కదా అని అతనికి బ్లడ్ ఫ్లో గురించి తెలియదు అనుకోకండి. మీరు బొమ్మేసి చెప్తే అతనికి దానిలో చాలా డౌట్లు వస్తాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళే నాకు ఇంకా బెటర్ డౌట్స్ అడిగారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ కదా. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఏంటంటే వీ షుడ్ బీ హంబుల్. మనం కేర్ అనేది మన లాజిక్ ప్రకారం, సైన్స్ ప్రకారం ఇస్తే డెఫినెట్గా పేషెంట్స్ అట్రాక్ట్ వస్తారు. సో ఇక్కడ నాకు తెలిసి వారికోస్ వీన్స్ గురించి అవేర్నెస్ వచ్చింది అంటే ఎవిస్ హాస్పిటల్ వల్లే అనుకుంటున్నారు చాలా మంది, ఆల్మోస్ట్ 90%. డెఫినెట్లీ. సో అవేర్నెస్ ఎలా క్రియేట్ చేశారు, ఏంటి అసలు? రైట్ అండి. సో దిస్ వాజ్ సెకండ్ ప్రాబ్లం. నేను వచ్చిన కొత్తలో ఏంటంటే 2014లో అదొక రకమైన మాఫియా లాగా ఉంటుంది. మాఫియా ఏంటంటే కొంతమంది ఆర్ఎంపీలు, లోకల్ డాక్టర్స్ ఉంటారు. ఆ లోకల్ డాక్టర్స్ కొంతమంది హాస్పిటల్స్ వెళ్ళి 10, 20, 30, 40, 50% కమిషన్ ఇస్తారు పర్ పేషెంట్. ఇచ్చేసి వాళ్ళు పేషెంట్ తెచ్చుకుంటారు. ఇది వ్యవస్థ, ఇప్పటికీ అదే వ్యవస్థ. ఈ వ్యవస్థని కొల్లగొట్టడానికి మనం అఫ్కోర్స్ ఒకరి వల్ల కాదు, బట్ నేను అది ఏకీభవించలేదు. నేను ఒక రోజు కూడా మార్కెటింగ్, ఇప్పుడు కూడా నాకు మార్కెటింగ్ పర్సన్ లేరు. మై ఎంటైర్ మార్కెటింగ్ ఇస్ దిస్. నేను పర్సనల్గా పని పెట్టుకొని ప్రతి ఛానల్కి వెళ్ళి, ప్రతి టీవీకి వెళ్ళి, ప్రతి సోషల్ మీడియాకి వెళ్ళి, యూట్యూబ్లోకి వెళ్ళి, ఒక యూట్యూబ్ ఆఫీస్ మా దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ 47 పీపుల్ వర్క్ ఆన్ డిజిటల్ మీడియాలో. డిజిటల్ మాధ్యమంలో నిజమేంటి, అబద్ధం ఏంటి, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ క్వశ్చన్ అడిగారా మీరు అని పేషెంట్స్ని ఎంపవర్ చేసి, వేరే మీరు ఆర్ఎంపీ సిస్టమ్ అలా కాదు, ఒరే నువ్వు పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ఏం మాట్లాడగరా, డాక్టర్ గారు కోపం వస్తుంది అని చెప్పి మీరు వాళ్ళని ఫూల్ చేస్తున్నారు. నేను రివర్స్ చేస్తా, మీరు అడగండి, నీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి, ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. ఎవరైతే నాకు గట్టిగా క్వశ్చన్లు అడుగుతారో దే ఆర్ మై బిగ్గెస్ట్ అడ్వర్టైజర్స్. వాళ్ళు ఇంటి దగ్గర 100 మంది చెప్తారు, ఈ డాక్టర్ నేను నాకు అర్థమైనట్టు చెప్పాడు అనేసి. కాంప్లికేషన్ వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చెప్తారు నా గురించి. మీరే స్వయంగా వెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేశాను. ఆ అవేర్నెస్ క్యాంపెయిన్లో నేను ఎన్నో అవకతవకలు చూశాను, ఎన్నో ఇష్యూస్ చూశాను. బట్ ఇవాళ పే ఆఫ్ అయింది, రైట్? ఇట్స్ ఆల్సో మోర్ ఎక్స్పెన్సివ్ వే ఆఫ్ డూయింగ్. ఇప్పుడు ఇవన్నీ చేయటం ఇట్స్ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ గివింగ్ సంబడి. నువ్వు కేసు వచ్చినప్పుడు 10% ఇస్తా అనేది చాలా చీప్ అవుతుంది. బట్ ఐ డెంట్ వాంట్ దట్. నాకు అది చాలా తప్పు అనిపించింది. అండ్ ఐ బిలీవ్ నెక్స్ట్ 10 years ఫ్యూచర్ ఇదే అవుతుంది. ప్రతి పేషెంట్. ఇప్పుడు వారికోస్ వీన్స్ కి కాంపిటీటర్ ఎవరు లేరు, ఎవిస్ తో కాంపిటీట్ చేసే కాంపిటీటర్ అయితే ఎవరు లేరు యాక్చువల్గా. సో వెన్ కమింగ్ ఇన్ టు ద సబ్జెక్ట్ సార్, వారికోస్ వీన్స్ అనగానే చాలా మందికి అవేర్నెస్ లేదు, ఇప్పుడు కూడా వస్తుంది కానీ, బట్ నాట్ డీప్ రూట్స్కి వెళ్తే విలేజెస్లో అలాంటి వాళ్ళకి అవేర్నెస్ లేదు. ఇంకా నర్వ్స్ చూసి ఇది ఇంతేలే వస్తుంది అనుకుంటారు. ఈవెన్ యాంకర్స్ వీళ్ళందరికీ మేము ఇదే ఆక్యుపేషనల్ హజార్డ్ అనుకుంటాం. మేము కూర్చొని నిల్చొని మాకు కూడా వారికోస్ వీన్స్, ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ ఇంక్లూడింగ్ మీ. సో ఏం జరుగుతుంది అసలు వారికోస్ వీన్స్లో? సో బేసిక్గా కాళ్ళకి దమన్లు అంటే ఆర్టరీస్ రక్తాన్ని తీసుకొని వెళతాయి. కాళ్ళ నుంచి సిరలేమో అంటే వెయిన్స్ రక్తాన్ని తీసుకొని వస్తాయి. ఈ వచ్చే మార్గంలో కొన్ని కవాటాలు, వాల్స్ చెడిపోవడం వల్ల బ్లడ్ సరిగా ప్రవహించక మళ్ళీ వెనక్కి వచ్చేసి కాళ్ళు అలా జామ్ అయిపోయి ఉండిపోవడాన్ని వారికోస్ వెయిన్స్ అంటారు. వారికోస్ వెయిన్స్ అంటే వెయిన్స్ కనిపిస్తాయి అనేది కొంతవరకు నిజం, బట్ అందరికీ కనిపించాలని రూల్ లేదు. మన ఇండియన్స్ కొంచెం చామంచాయిగా ఉంటాము, మన కలర్ బ్రౌనిష్గా ఉంటుంది, కాబట్టి ఈ వెయిన్స్ అందులో కనిపించవు. గ్రీనిష్ కలర్లోనే యూజువల్గా కనిపిస్తూ ఉంటాయి, బట్ నాట్ కనిపిస్తే ఉన్నట్టు మీకు వారికోస్. కానీ అవి కనబడకపోయినా మీకు వారికోస్ ఉండొచ్చు. 60% ఇన్ఫాక్ట్ కనబడకుండానే వారికోస్ ఉంటాయి. అది ఎందువల్ల అంటే కొంచెం లెగ్స్ ఏరియా అయితేనేమి, లెగ్స్ కొంచెం మనం ఫస్ట్ ఎక్కువ కవర్ చేసుకుంటాం వెస్టర్న్ కంట్రీస్ లా కాకుండా. మనం చూడడం అంత పరీక్షగా అంత తీక్షగా సో అది వారికోస్ వెయిన్స్కి అర్థం అనమాట. ఆబ్వియస్లీ ఇది ఒక కామన్ ప్రాబ్లం. సో ఫస్ట్ థింగ్, ఇంత మీడియంలోకి మనం వెళ్ళడం ఎలా పాసిబుల్ అయిందంటే 25 to 30% ఆఫ్ ఇండియన్స్ విల్ హ్యావ్ ఇట్, రైట్? సో ఇంత కామన్ ప్రాబ్లమ్కి మరి కామన్గానే మీడియంలో తెలుసుకుంటాం కదా బెస్ట్ అనేసి అది ఇంకొక ఆలోచన. ఎస్, బట్ అది వారికోస్ వెయిన్స్. నా 2014లోనే వచ్చేటప్పటికి ఈ వారికోస్ ట్రీట్మెంట్ చేసే లేజర్ మిషన్ కానీ ఏమీ లేదు ఇండియాలో. సో నేను మళ్ళీ అమెరికా వెళ్ళి అన్ని మోసుకొని కొన్ని దగ్గర కస్టమ్స్ని మెల్లగా మేనేజ్ చేసి మరి తెచ్చిన మిషన్స్, ఫస్ట్ సెట్ ఆఫ్ మిషన్స్. అక్కడ నుంచి ఆఫ్ కోర్స్ ఇప్పుడు అవన్నీ కామన్ ప్లేస్ అయిపోయింది. సో కారణాలు ఏంటి వారికోస్ వెయిన్స్ ఎందుకు వస్తాయి మనకు? సో మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ జెనెటిక్స్ అండి. వారికోస్ వెయిన్స్ ఎక్కువ రావడం కారణం జెనెటిక్స్. సో 94% పీపుల్కి ఫ్యామిలీలో మదర్కో, ఫాదర్కో, బ్రదర్కో ఉంటుంది. అది కామన్. కొంతవరకు నిల్చుని ఎక్కువ కదలని జాబ్స్ చేస్తా,
కూర్చొని ఎక్కువ కాలు ఎలాడేసుకున్నా కూడా ఈ వెరికోస్ వెయిన్స్ పెరుగుతాయి. ఓకే. సో సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనకు నొప్పి చాలా వరకు ఉండదు. చాలా థర్డ్ స్టేజ్కి అలా వెళ్ళినప్పుడు నొప్పి ఇస్తుందా, లేకపోతే సెకండ్ స్టేజ్లోనే మనకు ఆ పెయిన్ అనేది తెలుస్తుంది? సో ఈ నొప్పి అనేది ఏంటంటే విమెన్లో నొప్పి థర్డ్ స్టేజ్కి సెకండ్ స్టేజ్ కూడా తెలిసిపోద్ది. విమెన్లో ఎక్కువగా నొప్పి ఉంటుంది. మెన్లో ఏంటంటే ఆ వెయిన్స్ అలా ఉబ్బి 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 కాలు నల్లగైపోతాయి. ఫస్ట్ వాళ్ళు నొప్పి పెద్దగా ఫీల్ అవ్వరు సంహౌ. మేబీ హార్డ్ లైఫ్ స్టైల్ వల్ల అయితేనేమి, లేదంటే మరి అది ఏదో సమ్ జెనెటిక్ ఫ్యాక్టర్ అయితేనేమి తెలియదు. బట్ జనరల్గా ఏంటంటే ఈ వెయిన్స్లో ఫస్ట్ సిమ్టమ్ పెయిన్ మీరు చెప్పినట్టుగా కాకుండా కాళ్ళు వాచటం, లేదా కాళ్ళు బాగా దురదలు పెట్టడం, మోకాలు కింద భాగం నల్లగా అవటం, ఎస్పెషలీ మడం చుట్టూ యాంకిల్ చుట్టూ భాగం బాగా నల్లబడిపోవడం, ఇవన్నీ వారికోస్ వెయిన్స్ లక్షణాలు చెప్పుకోవాలి. సో ఎక్కడో ఇప్పటికీ వారికోస్ వెయిన్స్ నెగ్లెక్ట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. చాలా ఈ రోజు కూడా ఇంత అంటే నేను ఆల్మోస్ట్ మీరు ఉభయ రాష్ట్రాల్లో వారికోస్ వెయిన్స్ ఉంటే ఫస్ట్ ఫోన్ నాకే వస్తుంది, నో క్వశ్చన్. ఇలా చూసి దగ్గర నేను చేసే నెలకి 2,000 మించి కన్సల్టేషన్ చూస్తాను. అందరికీ ఉంటాయి బై ద వే. ఒక 300-400 మంది చేసుకుంటారు ఇంకా ఆపరేషన్స్. మిగిలిన 1,600 మంది దాన్ని నెగ్లెక్ట్ చేయటం, మరో దగ్గరికి వెళ్ళటం అని చేస్తుంటారు. సో ఎంత సీరియస్ అవ్వచ్చు అండి? సీరియస్ కండిషన్స్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? అబ్సల్యూట్లీ అండి. సో ఒకటేంటంటే ఈ ఉబ్బిన వెయిన్స్ బ్లడ్ క్లాట్ అయ్యి లోపల వెయిన్స్ బ్లాక్ చేయొచ్చు, లేదా ఆ క్లాట్స్ హార్ట్కి వెళ్ళొచ్చు. మరి కొంతమందికి కాలు బ్లాక్ కావచ్చు, కాళ్ళలో పుళ్ళు పడవచ్చు. సో ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్, అడ్వాన్స్ వారికోస్ లక్షణాలు. ఓకే. సో చాలామంది సియాటికాకి వారికోస్ వెయిన్స్కి డిఫరెన్స్ తెలియక బాధపడుతుంటారు. ఇది సియాటికా అని అనుకుంటారు, లేకపోతే ఇది కాదు. సో ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ 2 పాయింట్స్ అండి. ఒకటి షియాటిక్ డిఫరెన్షియేషన్ నేను ఇప్పుడు చెప్తాను షార్ట్లీ. బట్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక డాక్టర్, ఒక స్పెషలిస్ట్ మీకు ఎంఆర్ఐ ఏదో కన్ఫర్మ్ చేసి చెప్పకుండా యూ షుడ్ నాట్ డయాగ్నోస్ యువర్ సెల్ఫ్ ఎస్ షియాటికా. ఓకే, సింపుల్. ఫస్ట్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ డయాగ్నోసిస్ ఇండియాలో చాలా ఎక్కువ. ఏ గూగుల్ అయితే మనం పేషెంట్స్ రీచ్ అవ్వడం వాడుకుంటున్నామో ఆ గూగుల్కి ఉన్న సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఎవరికి వాళ్ళు చూసేసుకొని నాకు ఈ జబ్బు అని చెప్పేసుకుంటున్నారు. చాలా దారుణం. సో పోతే సిమ్టమ్స్కి వస్తే చాలా డిఫరెంట్గా ఉంటాయి. తొడలు పిక్కల్లో నొప్పులు ఉంటాయి, ఫ్రంట్ టు బ్యాక్ కూడా నొప్పులు ఉంటాయి, కొంచెం లేచి నడిచిన తర్వాత బాగా పెయిన్స్ అనిపిస్తాయి. వేరే షియాటికా పెయిన్ ఏంటంటే ఈ బ్యాక్ అన్నమాట, తొడ వెనక భాగంలో ఒక లైన్ మాదిరి ఉంటుంది, ఒక స్ట్రెయిట్ లైన్ మాదిరి ఒక డెర్మటోమ్ అంతా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఎస్, షియాటికా ఇస్ వెరీ డిఫరెంట్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ మీకు లెగ్లో ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా మీరు ఒక వాస్కులర్ డాక్టర్ని సంప్రదించి అసలు ఏంటి ప్రాబ్లము, ఎలా ఉంటుంది, స్కానింగ్ చేయించుకొని మొత్తం కన్ఫర్మ్ చేసుకోవడం అవసరం. ఓకే. సో యూజువల్గా ఈ వాస్కులర్ వెయిన్స్ స్టేజెస్లో డిఫైన్ చేస్తూ ఉంటారు డాక్టర్స్. స్టేజ్ 1, స్టేజ్ 2కి మనకు ఆ సాక్సెస్, టైటనింగ్ సాక్సెస్ వేసుకుంటే సరిపోతుంది అంటారు. ఇస్ ఇట్ ఓకే? దాన్ని మళ్ళీ రివర్స్ చేయొచ్చా వారికోస్ వెయిన్స్ని? స్టేజ్ 2 నుంచి స్టేజ్ 1లోకి తీసుకురావచ్చా? రివర్స్ అవ్వదండి. సో బై డూయింగ్ వేరింగ్ సాక్స్ ఏ స్టేజ్ కూడా వెనక్కి వెళ్ళదు. నో ఛాన్సెస్. ప్రోగ్రెసివ్, స్లో ప్రోగ్రెసివ్ కండిషన్. సో రిమైనింగ్ అంటే అలా ఉండిపోద్దా పోనీ? అది కూడా అవ్వదు? ఉండదు. పెరిగే అవకాశం ఉంటుంది, ఉండే అవకాశం కూడా ఉంది. ఉండే అవకాశం కొంచెం తక్కువ, పెరిగే అవకాశం ఎక్కువ. బట్ మోర్ ఇంపార్టెంట్గా ఏంటంటే ఇప్పుడు కొత్త క్లాక్స్ ఇట్లాంటి ట్రీట్మెంట్స్ వచ్చినాక స్టేజ్ 1, స్టేజ్ 2 కూడా మనం తగ్గించేయచ్చు. సో ఒకప్పుడు ఆలోచన ఏంటంటే బాగా అడ్వాన్స్ అయ్యి ఎక్కువ అడ్వాన్స్ అయితేనే ఎండోవెనస్ లేజర్లు చేయాలని ఉండేది కదా. ఇప్పుడు అలాంటి అవసరం లేదు. ఈ మైనర్ వెయిన్స్ చేసేస్తే ఈ ఎర్లీ స్టేజ్లో కూడా తగ్గిపోతాయి. సో ఇది చాలా ఈజీగా అన్ని స్టేజ్లో కూడా మనం కాంకర్ చేసుకోవచ్చు. సో ఏవీస్లో ఎటువంటి న్యూరో టెక్నిక్స్ అండ్ అడ్వాన్స్డ్ మెషినరీస్ ఇవన్నీ ఉన్నాయి, ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి? అతిశయోక్తి కాదు. బికాస్ ఆఫ్ మై ప్యాషన్ ఫర్ వెరికోస్ వెయిన్స్. 2 నేను ఫస్ట్ అమెరికాలో చదువుకున్నాను, ఇండియా వచ్చాను. అమెరికాలో కొన్ని పెక్యులారిటీస్ ఉంటాయి. అక్కడ ఏంటంటే ఇన్సూరెన్స్ డబ్బులు ఊరుకూరికే వాడేస్తారని అడ్వాన్స్ స్టేజ్ లోపల ఎవరు అసలు ఇన్సూరెన్స్ పే చేయదు. తర్వాత మరి ఎర్లీ వెరికోస్ వెయిన్స్ కూడా చాలా మంది వస్తున్నారు ఇండియాలో. అది నేను ట్రైన్ అవ్వాలా మొదట్లో. సో నేను మళ్ళీ బ్రెజిల్ వెళ్ళాను. బ్రెజిల్ ఏంటో కాస్మెటిక్లీ చాలా కాన్షియస్ వాళ్ళు. ఏ మాత్రం కొంచెం చూడడానికి అందం తక్కువైపోయినా వాళ్ళు మేనేజ్ చేయలేరు. ఓకే, వాళ్ళ లెగ్స్ కూడా దే టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. సో ఈ లెగ్ వెయిన్స్ మేనేజ్మెంట్ అంటే చిన్న స్పైడర్ వెయిన్స్కి మళ్ళీ బ్రెజిల్ నుంచి ఎక్విప్మెంట్ తెచ్చాను. ఈ కాళ్ళలో బోధకాలు వస్తే బోధకాలు తగ్గించడానికి లింఫెడిమా మేనేజ్మెంట్ ఉంది. సో ప్రాబబ్లీ నేను చూసిన వాస్కులర్ క్లినిక్స్ అన్నిట్లో ప్రపంచంలో అంత కలిపితే కూడా ఈ చిన్న స్పైడర్ వెయిన్ అయితే అందం తగ్గిస్తుందో అక్కడి నుంచి మొదలుకొని కాళ్ళ పుళ్ళు పూర్తిగా తగ్గించే మొత్తం వూండ్ కేర్ డిపార్ట్మెంట్ కూడా ఒక హాస్పిటల్ ఉండేది నాదే, ఇంకెక్కడ లేదు. ఎండ్ టు ఎండ్ స్పెక్ట్రమ్. అంటే మీరు స్టేజ్ 1 విత్ స్మాల్ వెయిన్స్ రండి, స్టేజ్ 6 విత్ బిగ్ అల్సర్ రండి, మొత్తం నేను ఎండ్ టు ఎండ్ మేనేజ్ చేసి మీకు పంపించగలను. సో అదొక అడ్వాంటేజ్ మన దగ్గర. బట్ అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయండి. దానికి సంబంధించిన బ్రెజిల్ని తీసుకొచ్చాను, ఫస్ట్ యూఎస్ నుంచి ఫస్ట్ వచ్చినప్పుడు అవి తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ లింఫెడిమా మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా యూరోప్లో స్పెషలిస్ట్ ఉంటారు, వాటి ఉన్నాయి మన దగ్గర. చెప్పాలంటే వేరే కొన్ని హాస్పిటల్స్, అందరూ కాదు, కొన్ని హాస్పిటల్స్లో దే ఆర్ గివింగ్ లైక్ ఫేక్ హోప్స్ ఇస్తున్నారు, ఫాల్స్ హోప్స్ ఇస్తున్నారు. ఎలాంటి హోప్స్ ఇస్తున్నారు? వాటి నుంచి మనం ఎలాగా
కాపాడుకోవాలి మనల్ని, ఎస్పెషల్లీ వారికోస్ వీన్స్ మీద, బికాస్ చాలా హాస్పిటల్స్ అయిపోయాయి వారికోస్ వీన్స్. షూర్ చాలా పెరిగాయండి. ఒక విధంగా అది మంచిదే, అవేర్నెస్ పెరుగుతుంది. బట్ ఒక విధంగా ఏంటంటే చాలా డిస్సర్వీస్ చేస్తున్నారు వీళ్ళు. డిస్సర్వీస్ ఎట్లాంటిదంటే ఒక వారం రోజులు 2 days 3 days కోర్స్కి వెళ్ళి నేను చేసేస్తానంటే అది పొరపాటు అవుతుంది. ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఇప్పుడు నేను 10 ఏళ్ళు ఇండియాలో ప్లస్ అక్కడ అమెరికాలో ఇంకో 14 ఏళ్ళు, సో 24 years నేను చేస్తూనే ఉన్నాను. సో నేను ఒక 25-30 వేల కేసెస్ చేశాను. నా సంబడి 2 years ago పాస్ అయిన పర్సన్ 54,000 కేసులు అంట. రైట్, 50,000 ఎలా పాసిబుల్ అండి? మీరు 3 years ago పాస్ అయితే అసలు పాసిబుల్లా? అంటే సంవత్సరం 18,000 ఎలా చూస్తారు, ఎలా సర్జరీ చేస్తారు? సో ఇలా అలాంటి చిన్న చెప్పుకునే దగ్గర, వెబ్సైట్ దగ్గర చేసుకునే అబద్ధాల దగ్గర మొదలు పెట్టుకుని రాంగ్ టెక్నిక్స్, అంటే FDA అప్రూవల్ కాని మైక్రోవేవ్లు ఇట్లాంటివి వాడటం. మరికొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రైసింగ్ అండి, ప్రైసింగ్ వార్. సో ప్రైసింగ్లో ప్రాబ్లం ఏంటంటే నేను ఈ వాచ్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఈ వాచ్ 10, 15, 100 రూపాయలు ఉంటుంది. ఓకే, ఈ వాచ్ 100 ఉంటే ఎవడో లాభం చేసుకున్నాడు 120కి అమ్ముతాడు. ఓకే, ఈ వాచ్ లాభం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేని 100 రూపాయలకి అమ్ముతాడు. ఈ వాచ్ 5 రూపాయలకి వచ్చింది అనుకోండి, ఇది ఫేకే అవుతుందండి. ఇఫ్ ఇట్స్ టూ గుడ్ టు బి ట్రూ, ఇట్ ఈస్ టూ గుడ్ టు బి ట్రూ. ఇమిటేషన్ అని చెప్తారు, ఒరిజినల్ కాదు. ఇట్ ఈస్ నెవర్ గోయింగ్ టు బి, ఇట్స్ నాట్ పాసిబుల్. నువ్వు ఎంత చెప్పి హోల్సేల్ అను ఏమన్నా కబుర్లు చెప్పు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అలానే ఒక లేజర్ ఫైబరు, ఒక మంచి రేడియో ఫ్రీక్వెన్సీ ఫైబర్ 52,000 రూపీస్ అండి. ఓకే, ఇఫ్ సంబడి ఈస్ డూయింగ్ ది ఎంటైర్ వారికోస్ సర్జరీ ఫర్ 35 or 40, అది కంపల్సరీ అబద్ధమే. ఆ లేజర్ వాడలేదు ఆయన, యాజ్ సింపుల్ అస్ దట్. రైట్, కొంతమంది ప్రజలకు అది అర్థం కాదు. అర్థమైనా అవ్వకపోయినా ఒక కొబ్బరి బాండ్ 100 రూపాయలు, హోల్సేల్ కొంటే 30 రూపాయలు, ఇంకా తక్కువ కొంటే 15 రూపాయలు. నాకు 2 రూపాయలు అడిగామనుకో చెట్టుకి తెచ్చుకోమంటాడు. ఆ చెట్టు కింద పడ్డావంటే నడ్డి ఇరుగుతుంది. డెఫినెట్లీ, అబ్సల్యూట్లీ అదే జరుగుతుంది. సో వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాసెస్, వీళ్ళందరికీ ఫెయిల్ అవుతాయి, వీళ్ళు మళ్ళీ నా దగ్గరకు వచ్చి ల్యాండ్ అవుతున్నారు. సో అది దురదృష్టకరం. సో అలా ఎన్ని కేసెస్ చూసారు అలా ఫెయిల్ అయ్యి మీ దగ్గరకు వచ్చిన కేసెస్? రోజుకి ఇప్పుడు నాకు ఉండే మొత్తం వాల్యూమ్, టోటల్ వాల్యూమ్లో 25% ఆర్ ఫెయిల్డ్ బై అదర్ డాక్టర్స్. సో నేను ఈ నెల 200 చేశాను అనుకోండి, ఫిబ్రవరిలో 300 చేశాం, అంటే 70 కేసులు బయట నుంచి చేస్తున్నాను. అసలు ఈ డాప్లర్ స్క్రీనింగ్ కూడా మీరు ఫ్రీగా చేస్తారు అని అంటే యూజువల్గా దాన్ని కూడా ఛార్జ్ చేస్తున్నారు, 4,000 to 5,000 ఛార్జ్ చేస్తున్నారు. వాట్ ఈస్ ద రీజన్ ఫ్రీగా చేయడానికి? సో ఫస్ట్ ఏంటంటే అది ఒక లాజిస్టికల్ ప్రాబ్లం ఉండిందండి నాకు. ఫస్ట్ ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్ అనేది నిల్చుంటే వచ్చే సమస్య. అవును. సో నిల్చుంటే వచ్చే సమస్య, నిల్చొనే స్కానింగ్ చేయాలి. సో మీరు పడుకోబెట్టి స్కానింగ్, సో చాలామంది ఏంటంటే పేషెంట్స్ రిపోర్ట్స్ పట్టుకొని వచ్చేవాళ్ళు. ఏమైందంటే నేను కాలు చూశానండి, పలానా డాక్టర్కి వెళ్ళాం, ఆయన ఏమో స్కానింగ్కి ఇంకో దగ్గర పంపించారు, అక్కడేమో స్కానింగ్లో వారికోస్ లేవని చెప్పారు. పేషెంట్ చూస్తే నరాలు ఉబ్బి కనబడుతున్నాయి బయటికి. నరాలు ఉబ్బి కనబడితే స్కానర్ నార్మల్ ఉంటుంది అని అప్పుడు నాకు డౌట్ వచ్చి అడిగా, మీరు ఏంటంటే పడుకోబెట్టి చేశారంటే ఆ డాక్టర్కి టైం ఉండదు కదా ఇవన్నీ చేయడానికి. సో వీళ్ళందరికీ నేను మళ్ళీ రిపీట్ రాసేవాడిని, నిల్చొని చేసుకురాపో అని. వీళ్ళందరూ అదేం డాక్టర్ గారు అక్కడ 4-5 ఖర్చు పెట్టి మళ్ళీ ఇప్పుడు 5,000 టెస్ట్ రాశారు, మీరు 10,000 జస్ట్ డయాగ్నోస్కి ఖర్చు అయిపోతుంది అంటే కొంతమందికి నేను కాస్త సార్ట్ ఆఫ్ చారిటబుల్ పాయింట్ ఆఫ్ వ్యూతో నేను స్కాన్ చేయడం మొదలెట్టాను. మొదలెడితే బయట వచ్చే రిపోర్ట్లు 90% తప్పండి. 90% పడుకోబెట్టి చేస్తారు, అవన్నీ తప్పు. సో లేదని చెప్పేస్తారు, లేదన్నా లేకపోతే మైనర్గా ఉందంటాడు, grade 1 అంటాడు, grade 3 ఉంటుంది, లేదా కాలు నల్లగా అయిపోయిన సిమ్టమ్స్ క్లియర్ కనబడుతున్నాయి మనకి, అది ఎలా కరెక్ట్ అవుతుందో రిపోర్ట్. ఎనీవే, సో ఇవన్నిటిని కౌంటర్ చేయడానికి మళ్ళీ బ్యాక్ అండ్ ఫోర్త్ ఎందుకని కొంతమంది ఫ్రీగా చేయడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత నా అండర్స్టాండింగ్ ఇంప్రూవ్ అయింది. నాకు అసలు ఈ పేషెంట్కి ఎలాగ లెఫ్ట్కి వెళ్తుందా రైట్కి వెళ్తుందా అది ఒక రోడ్ మ్యాప్ అయిపోతుంది. సర్జరీ చేసే రోజు నాకు చాలా ఈజీ అయిపోతుంది. రెండోది పేషెంట్ హ్యాపీ అయిపోయారు. సరే ఇంకెందుకు మనం అప్పటికి నేను 2014 కదా, ఒక ఫస్ట్ 3 monthsలోనే నేను 500-400 పేషెంట్ చూసేవాడిని నెలకి. అయితే బాస్ మనం మిషన్ కొన్ని ఫ్రీగా స్కాన్ చేసినా కూడా ఓవరాల్ ఖర్చులో కలిసి వచ్చేస్తాయి అంతే, కాబట్టి మనం దీనికి వర్రీ అవ్వద్దు అనేసి మొత్తం అన్ని దగ్గరలో ఇప్పుడు 24 centers ఆల్ ఓవర్ ఇండియా, అన్నిట్లో మీకు స్కాన్ ఫ్రీ, ₹1 ఇప్పుడు దాకా తీసుకో. చాలా మంది సెంటర్స్ పెరిగే కొద్దీ క్వాలిటీ మీద డౌట్ పడుతూ ఉంటారు, బట్ ఏవిస్ హాస్పిటల్ అయితే ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజే అవ్వలేదు. సో దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? 2 things అండి. ఒకటి ఏంటంటే నేను ఈ సెట్ క్వాలిటీ ఎవరైనా ఫాలో కాకపోతే వాళ్ళు ఎంత పెద్ద డాక్టర్ అవనివ్వండి, నాకు ఎంత క్లోజ్ అవనివ్వండి, వాళ్ళు నేను నిర్మోహమాటంగా రేపటి నుంచి నువ్వు రాకని చెప్తాను. ద ఫస్ట్ సైన్ ఆఫ్ యూ మిస్సింగ్ ద SOP దట్ ఐ హ్యావ్ సెటప్. ఇప్పుడు నేను తీసేసిన వాళ్ళు ఇక్కడ జూబ్లీ హిల్స్లోనా ఇక్కడ చేస్తున్నా చాలామంది, రైట్? సో వై వీ డూ దాట్? బికాస్ వీ వాంట్ దిస్ క్వాలిటీ. ఈ క్వాలిటీ సరే కరెక్టా రాంగా నాకు తెలీదు. నేను 15 ఏళ్ళుగా దీని మీద వర్క్ చేసి, ఇది ఒకటే ఫీల్డ్ మీద వర్క్ చేసి నేను కొన్ని అడాప్ట్ చేసుకున్నాను టెక్నాలజీస్. కొన్ని పుస్తకాలు కూడా లేవు, రైట్? బికాస్ సమ్టైమ్స్ ఐ ఫీల్ యూఆర్ బెటర్ దెన్ ఎ బుక్ ఆల్సో ఇఫ్ యూ డన్ సో మెనీ. సో అవి చేసినప్పుడు నేను రిటర్న్గా ఇస్తాను అందరికీ.
ప్రతి పేషెంట్కి మీరు స్కాన్ చేయాలి. అక్కడ దాకా కాదండి, అసలు మీరు ఫర్గెట్ ద టెక్నాలజీ. నేను లేట్ వెళ్ళినా ఊరుకోను. మా డాక్టర్ గారు ఒకళ్ళు 2 hours లేట్ వెళ్ళారు రాజమండ్రి, నెక్స్ట్ తీస్తాను. ఒక పెద్ద ఆయన వాళ్ళ భోజనం చేయకుండా వచ్చారు, ఆయనేమో షుగర్ తగ్గిపోతుంది, ఆయన షుగర్ ఫుడ్కి వెళ్ళారు, ఇతనేమో 2 hours లేట్ వచ్చాడు, మళ్ళీ ఇతను సర్జరీ వెళ్ళిపోయాడు, అతను మరొక 2 hours. సో ఆ కంప్లైంట్ ఎప్పుడైతే విన్నానో నెక్స్ట్ డే తీసేసాను. ఫర్గెట్ సర్జరీ. నా పేషెంట్స్ కూడా ఐ కన్సిడర్ దెమ్ గాడ్స్. నేను ఇప్పుడు దాకా ఐఎమ్ నౌ 52 years, నేను 3 రోజులు తిరుగుతాను, వారానికి 7 రోజులు పనిచేస్తాను. నేను ఎప్పుడు కూడా ప్రాబ్లీ పావు గంటకి మించి లేట్గా ఉన్నాను. సో ఇవన్నీ కూడా ఇట్ రైట్ ఫ్రమ్ యువర్ పేషెంట్ ప్రెజెంటేషన్, ఫర్గెట్ సర్జికల్ స్కిల్స్. ఐ హ్యావ్ ఇట్ ఓన్లీ మై వే. ఓకే, మై వే, హైవే, అంతే, రెండే వేతారు. సో మీరు నిజంగానే 52 years. ఐఎమ్ 52 years. సో లైక్ ఎనీ సీక్రెట్ టిప్స్ ఫర్ ఆడియన్స్ అండ్ ఆల్? వెల్, అఫ్ కోర్స్ గుడ్ హ్యాబిట్స్ ఏంటంటే ఎక్సర్సైజ్, ఫుడ్, ఇవన్నీ. ఐ డోంట్ ఎక్సర్సైజ్ మచ్, ఐ వాక్ అంతే. నేనేం జిమ్కి అంత వెళ్ళను. నా పిల్లలకి మాత్రం ఒకటి చెప్తాను, ద బిగ్గెస్ట్ థింగ్ ఇన్ లైఫ్, biggest thing that makes you live longer or be healthy is purpose of life. నీకు పర్పస్ ఆఫ్ లైఫ్ ఉండి, అబ్బా ఇవాళ నా పర్పస్ ఆఫ్ లైఫ్లో 1% అయిందిరా అంటే, రేపు చాలా ఆశగా మిగిలిన 2% ఎప్పుడవుతుంది, ఎల్లుండి ఇంకా 3% ఎప్పుడు అని రోజు వెళ్ళి. సో ఇఫ్ ఐ వాంట్ టు బికమ్ ద బిగ్గెస్ట్ వాస్కులర్ చైన్ ఇన్ ఇండియా, అండ్ నేను ఒక వెరీ మిడిల్ క్లాస్ పర్సన్, రైట్, అంటే నా మొత్తం నేను పెట్టుకున్న మదుపు ఒక హైదరాబాద్లో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో గేట్ రూమ్ కూడా అవ్వదు. నేను ఆ మాత్రంతోనే స్టార్ట్ చేశాను ఎవిస్ని, నా వ్యవస్థ అంతటిని ఈరోజు. సో ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ మనీ, వాట్ ఇస్ ఇట్, హార్డ్ వర్క్. సో నేను ఎవరైనా పార్టీకి పిలిచి ఆల్కహాల్ ఉంటే, ఇప్పుడు ఆల్కహాల్ తాగితే రేపు పొద్దున్న లేట్ లేచి నా పేషెంట్ సరిగ్గా చూసుకోను కదా, వద్దులే అంటాను. ఇట్స్ నాట్ బికాజ్ ఆల్కహాల్ ఇస్ బ్యాడ్, ఇట్ ఈస్ బ్యాడ్, బట్ ఐ వాంట్ దట్ పర్పస్ ఆఫ్ లైఫ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. మై పర్పస్ ఆఫ్ లైఫ్ మేక్స్ మీ హెల్తీ. నేను పొద్దున్నేసి నడుచుకుంటూ వెళ్ళిపోతాను, బికాస్ ఐ వాంట్ టు బి యాక్టివ్ ఫర్ ద డే. కన్సిస్టెంట్గా కూడా ఉండాలి. అండ్ ఆల్వేస్ ప్లగ్ ఎ బిగ్గర్ పిక్చర్. చిన్న పిక్చర్స్ చాలా ఉంటాయండి, 10 రూపాయలు సంపాదించుకోవడం అవన్నీ చాలా ఈజీ. బట్ ఇఫ్ హ్యావ్ అంబిషియస్ గోల్, ఈ రోజు మా దగ్గర 400 సర్జరీస్ జరుగుతున్నాయి. మా టీం చెప్తారు, నేను వాళ్ళకి 2028కి 2000 ఆపరేషన్ జరగాలి మా వ్యవస్థలో అని చెప్పాను. సో అది పొద్దున్నే సార్ అది ఎలా అచీవ్ అవుతుందని ఆలోచన వచ్చేస్తుంది కదా. దట్ సెన్స్ ఆఫ్ ఇన్కంప్లీట్నెస్ ఇస్ వాట్ మేక్స్ యూ రన్ ఎవ్రీ డే అండ్ బీ యాక్టివ్. సో ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళు సర్జరీకి దే ఆర్ నాట్ రెడీ అని అంటూ ఉంటారు. సో వాళ్ళని మీరు ఎలాగా కౌన్సిలింగ్ చేసి యాక్సెప్ట్ చేయిస్తారా సర్జరీ కోసం? సో బియాండ్ ఏ పాయింట్ ఇది ఒక ఎలెక్టివ్ ప్రొసీజర్ కాబట్టి మనం పుష్ చేయకూడదమ్మా. బట్ నేను చెప్పే 3, ఇది పెరిగేదే కానీ తగ్గేది కాదు. నెంబర్ 1 అది. రెండోది, ఈ సంవత్సరం మీ వయసు 69 అయితే వచ్చే ఏడాది మీ వయసు 70 అవుతుంది, 68 అవ్వదు. సో 69 ఏళ్ళు నాకు ఇది అవసరమా అంటే, వెల్ ఇట్ విల్ బికమ్ 70కి అవసరమా అనే క్వశ్చన్ నెక్స్ట్ ఇయర్ వస్తారు, ఇదే క్వశ్చన్ అడుగుతారు. సో అది అటువైపు వెళ్ళేది కానీ ఇటువైపు వచ్చే నంబర్ కాదు. ఓకే, ఇది రెండో విషయం. మూడోది, మీకు ఏమైనా సర్జికల్గా సమస్యలు ఉన్నాయా, డౌట్స్ ఉన్నాయా, సక్సెస్ అవ్వదని ఉందా, లేదా కాంప్లికేషన్స్ వస్తాయని ఉన్నాయా, అవన్నీ నన్ను అడగండి ఇప్పుడు. అండ్ 4th, అందరి పేషెంట్ నేను చెప్తా, నాకు మీకు పర్ఫెక్ట్గా అయిపోతుందా, 100% అవుతుందా, 98 అవుతుందా ఈరోజు నేను చెప్పలేను. కానీ మీరే కానీ మదరో, ఆంటో, మా కజినో, మా ఫ్యామిలీ మెంబర్స్ ఇదే చేస్తాను. ఓకే, గ్యారంటీలు వారంటీలు ఇవ్వటం నా పని కాదు, కానీ మీకు 2025లో బెస్ట్ ప్రొసీజర్ చేయటం నా పని. సో ఐ పుట్ ఇట్ అవుట్ దేర్. నా జనరల్ లాజిక్ ఏంటంటే, ప్రతి మనిషితోని, పిల్లలతో మనం మాట్లాడినా కూడా ఇది ఇక్కడ పెట్టేసి, ఇదిరా విషయం, ఇది భోజనం, ఎంత వేసుకుంటావు వేసుకొని తిను అని చెప్పడమే కానీ నేను కొడుకును. సో నేను తినిపిను. సో ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్, అది హాస్పిటల్ కదా, ఎంపైర్ అయిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే. చాలామంది పేషెంట్స్, హ్యాపీ క్లయింట్స్ అని చెప్పొచ్చు. కానీ ఎక్కడో ఇండియాలో హెల్త్ సిస్టమ్ అంటే భయపడుతున్నారు జనాలు. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? వాట్ ఈస్ యువర్ పర్సెప్షన్ ఆఫ్ సీయింగ్ ఇట్? నో, ఇండియాలో హెల్త్ సిస్టమ్ అనేది, భయం అనేది చాలా ఎక్కువైపోయింది. నేను మొన్న కూడా ఎవరో పేషెంట్ వచ్చి అసలు ఏం అనట్లేదు, పలానా ఏదో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళేసి అక్కడ డాక్టర్ గారు సర్జరీ చెప్పి అడిగాను, మరి ఎందుకు చేయించుకోలేదు అన్నాను. అసలు మీరు చూసారా సార్, అక్కడ కాఫీయే 400 రూపాయలు ఉన్నప్పుడు సర్జరీ ఎంత ఉంటుంది, అసలు నేను రేట్ కూడా అడగకుండా పారిపోయి వచ్చాను సార్ అన్నాడు పేషెంట్. అలా కొన్ని వేల మంది పేషెంట్స్ ఉన్నారు ఈరోజు. ఓకే, సో ది సో కాల్డ్ కార్పొరేట్స్, ఈ పెద్ద పెద్ద బ్యూటిఫుల్ బంగ్లాస్ అన్నీ కూడా కలిపి 5% భారతీయులు ట్రీట్మెంట్ చేస్తున్నారు. మిగిలిన 95% మందికి కొన్ని నర్సింగ్ హోమ్లు ఉన్నాయి, గవర్నమెంట్ వ్యవస్థలు ఉన్నాయి. గవర్నమెంట్ వ్యవస్థలు ఫెయిల్ అవుతున్నాయి ఆఫ్ లేట్, ఎందుకంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ సరిపోవట్లేదు, ఫెసిలిటీస్ సరిపోవట్లేదు. నిజంగా అది యాక్చువల్గా ప్రూసప్ చేస్తే బాగుంటుంది. సో మన రాజ్యాంగం ప్రకారం హెల్త్ ఇస్ ఎ రైట్ అంటారు. ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ ఫర్ ఎనీబడి. హూస్ ఇట్ రైట్ ఫర్? ద 5% దే హ్యావ్ టు పే త్రూ ద నోస్. 25% ఆఫ్ ఇండియన్స్ ఆర్ పుష్డ్ ఇన్ టు పావర్టీ. అంటే
బిలో పావర్టీలో వెళ్ళిపోతున్నారు హెల్త్ ఒకటే రీజన్ వల్ల. ఒక క్యాన్సర్ వస్తే ఈరోజు 15 లక్షల నుంచి 5 కోట్ల రూపాయలు అవుతుంది కీమోథెరపీ మాత్రమే. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం. సో దీన్ని నేను ఫస్ట్ నా లెవెల్లో నేను చేసింది ఏంటంటే ఐ వాజ్ వెరీ అన్హ్యాపీ అబౌట్ ఇట్. నా దగ్గర ఈ రోజు కూడా మీరు అమౌంట్ సరే యూ హ్యావ్ టు పే, ఇట్స్ ప్రైవేట్ హాస్పిటల్, నేనేం అబద్ధం చెప్పను, బట్ మీరు ఏ రోజు అమౌంట్ అయితే ఫస్ట్ రోజు ఒప్పుకుంటారో అంతే. మీకు బిల్లింగ్ అప్పుడు ఇది ఎక్స్ట్రా అయింది అది ఎక్స్ట్రా అయిందని ఇప్పుడు దాకా నాకైనా 15,000 మించి పేషెంట్స్లో ఒకళ్ళు కూడా బిల్లింగ్ అప్పుడు మాకు తప్పు జరిగింది అని అడిగింది లేదు. మా రివ్యూస్లో మీకు అది రాసింది కనిపించదు కూడా. ఓకే, సో ఏవిస్ హాస్పిటల్ అయితే ఈ సో కాల్డ్ కార్పొరేట్ హాస్పిటల్స్ లాగా అస్సలు లేము. వీ హ్యావ్ అ బండిల్డ్, అంటే ఇదంతా కలిపి ఒక బండిల్. ఓకే, మీ ఆపరేషన్, మీ టెస్ట్లు, మీ మందులు, మీ డాక్టర్ ఫీజు, మీ డిశ్చార్జ్ వరకు ఇంతే కడతారు. ఇది ప్యాకేజ్ అంతే. ఇంతకు మించి కట్టరు. అది రాసి ఒక కాగితం మీద ఇచ్చేస్తారు ప్రతి పేషెంట్కి. సో వాళ్ళు హీ కెన్ దే రిఫర్ టు దట్ ఈవెన్ 10 years later. దట్స్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెన్. సో వీఆర్ వెరీ క్లీన్. వీ కీప్ ఎ సెన్స్ ఆఫ్ వాట్ ఈస్ రైట్ ఫర్ ద పేషెంట్. ఎవరికైనా ఫెయిల్ అయితే వాళ్ళందరికీ ఫ్రీగా చేస్తాం ఆపరేషన్లు మా దగ్గర అంతా. అది కూడా అందరికీ ఫ్రీగా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీ ట్రై టు అడ్రస్ ద ప్రాబ్లం. ఇదేంటి సపోజ్ సీఎం రిలీఫ్ ఫండో లేకపోతే అలాగ వేరే మార్గాల ద్వారా వాళ్ళకి కొంత హెల్ప్ చేయడానికి హెల్ప్ చేస్తాం అంతే. బట్ డెఫినెట్గా వీ హ్యావ్ టు రీచ్ అవుట్ అక్రాస్ ద బార్డర్. ఆ 5% వదిలి మిగిలిన 98% ఎలా సఫర్ అవుతున్నారు అనేది మీరు చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నా కన్సల్టేషన్ ఫీజు మీరు కానీ ఆన్లైన్ బుక్ చేసుకుంటే 249 రూపీస్. నిజంగా? యా. అండ్ ఇప్పటికీ నా దగ్గర మేనేజర్స్ ఉంటారు, బిజినెస్ మేనేజర్లు ఉంటారు, బయట కన్సల్టెంట్స్ వస్తారు. సార్ 249 ఏంటి సార్, ఎక్కడా లేదు, మీ ఎదురుగా క్లినిక్, మీ దగ్గర జాబ్ వదిలేసి పెట్టుకున్న 4,000 ఛార్జ్ చేస్తున్నాడు, ఆయనకు డాక్టర్ ఫ్రీ కానీ 800 ఆయన కన్సల్టేషన్ 800, 1100, 1200 పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్. సో యూ నెవర్ పే. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నేను అదొక అంటే ఒక పాజిటివ్ థింగ్గా భావిస్తాను. అంటే ఈ రోజు కూడా నేను ఏ లెవెల్కి వెళ్ళినా కూడా నా రూట్స్ నేను మర్చిపోలేదు, నా పీపుల్ నేను మర్చిపోలేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ కెన్ సరే యూ మే నాట్ బి ఏబుల్ టు అఫోర్డ్ ద సర్జరీ, బట్ అట్లీస్ట్ ఇంటర్నేషనల్లీ ట్రైన్డ్ వాస్కులర్ స్పెషలిస్ట్ని మీరు 249 రూపాయలకి మీరు నా దగ్గర ఎప్పుడైనా వచ్చి కలవచ్చు. కొన్ని మేము మా ఓన్ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేయము, రాజమండ్రి లాంటి ప్రదేశాల్లో. సో అక్కడ వేరే వాళ్ళ హాస్పిటల్లో మా ఓపీ ఉంటుంది. సో వాళ్ళ షేర్ 300. సో మేము చూసిన ప్రతి పేషెంట్కి తిరిగి 50 ఇస్తాం వాళ్ళకి. మాకు వచ్చింది పోగా మాకు రాలేదు సరిగదా. వాళ్ళంటారు మాది ఏసీ క్యాబిన్స్ అండి, మీరు 300 తక్కువ అంటే మా షేర్ ఇమ్మంటారు, వాళ్ళ షేర్, రైట్. సో ప్రతి పేషెంట్కి మేము 50 రూపాయలు తిరిగి ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ చెన్నైలో అదే ఎలా వర్కౌట్ అవుతుంది. ఐ డోంట్ కేర్. ఇది ఈ సంస్థలో 10 రూపాయలు ఎక్కడో పోతే లాస్ పోతుంది. ఓవరాల్ వీఆర్ ప్రాఫిటబుల్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నా పేషెంట్ అనేవాడికి ఇది ఎవరైనా గేట్ తెరుచుకొని రావడానికి ఇది అబ్జెక్షన్ కాకూడదు. వాళ్ళ మనసులో ఈ హై ఫీజ్ అనేది రాకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్ నుంచి వెనక్కి రావడమే గ్రేట్ థింగ్. ఇలా ఒక 10-50 మెంబర్స్ డాక్టర్స్ అనుకుంటే ఇండియా కుడ్ హ్యావ్ బీన్ అ బెటర్ ప్లేస్ ఫర్ హెల్త్, రైట్. అండ్ ఇంకొకటి రిటర్న్ మీరే 50 రూపీస్ ఎక్స్ట్రా. నా ఎప్పుడైనా నా స్పెషాలిటీ కాకుండా ఏదో కొంచెం స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తే మొత్తం ఈ 240 కూడా వెనక్కి ఇప్పించేస్తాను. ఓకే, సో ఐ వాంట్ గివెన్ దట్. సో ఇప్పుడు హాస్పిటల్స్ బోల్డ్ అని వచ్చేసే బ్రాంచెస్ మీవే. సో ఆ మేనేజ్మెంట్లో డూస్ అండ్ డోన్స్ ఏంటి? బికాజ్ చాలామంది హాస్పిటల్స్ పెడుతున్నారు కానీ ఇక్కడ ఎథిక్స్ ఉండట్లేదు సార్. సో ఐ రియలీ వాంటెడ్ యూ టు అడ్రస్ దీస్ థింగ్స్. సో మాకు వీ డోంట్ హ్యావ్ ఎ సెపరేట్ బ్రాండింగ్ డిపార్ట్మెంట్ ఏమి ఉండదమ్మా. మై బ్రాండ్ ఇస్ మై ఆనెస్టీ. ఇది నేను ప్రతి మేనేజ్మెంట్ మీటింగ్లో చెప్తాను. ఒరే మీరు మాత్రం ఒకటి చేయకండి. ఎంతోమంది వస్తారు కౌన్సిలర్స్ అని, వీళ్ళని వాళ్ళని. పేషెంట్కి వెళ్ళిపోతూ వీడియో దొంగ వెదవ 10 రూపాయలు చెప్పి 15 తీసుకున్నాడు, లేదా 15 అని చెప్పి 30 తీసుకున్నాడు అనే ఫీలింగ్ మీరు రానియకూడదు. మీరు చాలా నిక్కచ్చిగా ఉండండి. పోతే 5 రూపాయలు పోనీ కానీ వాళ్ళు వెళ్ళి 10 మందికి అలా చెప్పకూడదు. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఆనెస్టీ. ఇప్పుడు మీరు చెప్పారు చాలా కార్పొరేట్ ప్రాక్టీస్ అని, అవన్నీ బాస్ దగ్గరే స్టార్ట్ అవుతాయండి. బాస్ ఏం చెప్తే ఎంప్లాయీస్ అదే చేస్తారు, రైట్. కల్చర్, ఆర్గనైజేషన్ కల్చర్ ఆల్వేస్ బిగిన్స్ విత్ ద బాస్. సో ఆర్గనైజేషన్ కల్చర్లో నేను అది చెప్పాను. మనకి బిగ్గెస్ట్ థింగ్ ఏంటి, మనకి ఎక్కడి నుంచి ఎక్కువ వస్తారు పేషెంట్లు, ఒకడు వెళ్ళి నాకు తగ్గిందని ఇంకోటి చెప్పడం వల్ల. ఆ తగ్గిందని చెప్తూనే వీడు ఎదగా డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నా అంటే నీకు వాడు రాడు. సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి, హీ ఈజ్ యువర్ నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్. సో నెంబర్ 1 అదండి. నెంబర్ 2 ఆఫ్ కోర్స్ ఐ ఆల్వేస్ టెల్ దెమ్, ప్రాబ్లీ నేను ఇంకే హాస్పిటల్ నేను చూడలేదు. ఐ హ్యావ్ వాట్స్ కాల్డ్ పేషెంట్ అడ్వకేట్. పేషెంట్ అడ్వకేట్ ఏం చేస్తారంటే మాట్లాడి పేషెంట్తో అన్హ్యాపీగా ఉంటే నా తలుపు కొట్టి ఆయన ఎప్పుడైనా తీసుకురావచ్చు పేషెంట్ నా రూమ్కి. ఓకే సార్ దిస్ పేషెంట్ వెరీ అన్హ్యాపీ ఫర్ దిస్ రీజన్, యూ ప్లీజ్ డిస్కస్ ఫర్దర్ అని తీసుకొస్తాడు. సో ఐ యాక్చువల్లీ పే పీపుల్ టు షౌట్ బ్యాక్ ఎట్ మీ, రైట్. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇలాగే ఏదో
నా రూమ్కి వచ్చి మాట్లాడుతున్నారు ఎవరో పెద్దవాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో వస్తే మాట్లాడుతూ ఉండిపోయాను. సో ఫ్రంట్ ఆఫీస్ నుంచి అమ్మాయి వచ్చింది, వచ్చి సార్ పైన 3-2 కేసులు రెడీగా ఉన్నాయి, వాళ్ళు పొద్దున్న తినకుండా ఉన్నారు, పడుకున్నారు, మీరు వెళ్ళండి అని. వెళ్తానమ్మని చెప్పాను. ఈ మాటల్లో బిజీ అయిపోయింది. ఇంకో 15 minutes తర్వాత తలుపు తీసి ఆ పేషెంట్ ఫ్యామిలీస్ ఎవరు మాట్లాడతారండి మీరు డిలే చేస్తుంటే అని నా ఎంప్లాయీ నాకు తిట్టి వెళ్ళింది. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. ఐ గేవ్ హర్ ఎంప్లాయీ ఆఫ్ ద మంత్. You gave that scope and you... Because I say that you will be rewarded if you do that. And she actually screamed at me, that person is fasting, పొద్దున్న తినకుండా ఉన్నారు, 1-2 అయిపోతుంది, మీరు కూర్చొని కబుర్లు చెప్తున్నారు ఇక్కడ, రైట్? అండ్ ఐ కుడ్ లీవ్ ఫర్ some other reasons. అండ్ ఐ వాజ్ వెరీ ప్రౌడ్. ఇతను అదేంటండి మీ ఎంప్లాయ్ ఎలా తిడుతుంది మిమ్మల్ని అని అంటున్నారు ఆయన. నో దానికి నేను డబ్బులు ఇస్తానండి. సో ఐ యాక్చువల్లీ వాంట్ దెమ్ టు రిప్రజెంట్ దెమ్, నాట్ మీ. నాకు చెప్పడానికి ఏముంది, ఎవరు నువ్వు చెప్తారు. సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ వీ క్రియేటెడ్ విచ్ వర్ నెవర్ దేర్. అఫ్ కోర్స్ యూఎస్లో మాకు పేషెంట్ అడ్వకేట్స్ ఎందుకుంటారంటే యూఎస్లో ప్రతి వాళ్ళు కేసు పెట్టేస్తారు వెళ్ళి. సో ముందెళ్ళి అడ్వకేట్ ఏమైందండి, వెన్ యూర్ అన్హ్యాపీ వీళ్ళు ఫస్ట్ వెళ్ళి కనుక్కొని రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. వీ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెంట్ ఎంగేజ్మెంట్ స్పెషలిస్ట్ అంతా ఉంటారు. అవి నేను స్థాపించిన దీనికోసం. అఫ్ కోర్స్ ఇక్కడ అది కాదు ప్రాబ్లం. ఇక్కడ ఐ వాంట్ దెమ్ టు టెల్ మీ, బికాస్ డాక్టర్ భయపడి కొంతమంది చెప్పరు వాళ్ళ ఎక్స్పీరియన్స్. సో వీ క్రియేటెడ్ ఆల్ దిస్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ ఓన్లీ విత్ వన్ థింగ్. ఓకే, పేషెంట్ ఇస్ రైట్ ఈవెన్ ఇఫ్ హీస్ రాంగ్. ఓకే, దట్ ఈస్ అ ప్రిన్సిపల్ విత్ విచ్ యూ విల్ వర్క్. సో ఎంత సీరియస్ డిసీజ్తో వచ్చినా కూడా ఇప్పుడు కన్సల్టేషన్ టైం 2 minutes కంటే ఎక్కువ ఇవ్వట్లేదు. ఎవిస్ హాస్పిటల్లో కన్సల్టేషన్ టైం ఏంటి, ఎంతవరకు ఇస్తారు? టు బీ ఫ్రాంక్ అండి, ఆ ఎక్విజిషన్ నా మీద కూడా ఉంది, నేను ఎక్కువ టైం స్పెండ్ చేయనేమో అని. సో జెన్యూన్ అండ్ ఆనెస్ట్గా యూఆర్ జస్ట్ యాక్సెప్టింగ్ ఇట్. యాక్చువల్లీ ద ఫస్ట్ పర్సన్ టు యాక్సెప్ట్. బట్ ఐ హ్యావ్ మిటిగేటెడ్ దట్. నేను ఏం చేస్తానంటే, దీనిలో ఏంటి, డాక్టర్ కొన్ని క్వశ్చన్లు అడగాలి, 2 డాక్టర్ స్కానింగ్ చేసి చెక్ చేసుకోవాలి, 3 డాక్టర్ డెసిషన్ తీసుకొని ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, తర్వాత కాంప్లికేషన్స్ అని ఎక్స్ప్లెయిన్, ఒక 4-5 పర్పస్లు ఉంటాయి కదా ఒక డాక్టర్ చేసే పనులు. నేను ఆలోచన ఏంటంటే, సపోజ్ విజయవాడలో ఉన్నప్పుడు 70 నుంచి 100 మంది వస్తారు, వచ్చిన వాళ్ళు ఎవరైనా కాదన్ను, వచ్చిన ప్రతి వాళ్ళతో 10 minutes స్పెండ్ చేస్తే 700 minutes అయింది. ఇంపాసిబుల్, రైట్? 6 hours యూ కెనాట్ టాక్ టు ఎనీబడి. సో లెట్స్ బ్రేక్ ఇట్ అప్. సో క్వశ్చన్లు మీకు 62 క్వశ్చన్లు ఒక వేరే పర్సన్ అడుగుతారు, హీఈస్ అ డాక్టర్. మీకు స్కానింగ్ ఇంకో డాక్టర్ గారు చేస్తారు ప్రతి పేషెంట్కి. అవి 2 కలబోసి నేను డయాగ్నోసిస్ ప్రొసీజర్ చెప్తాను. సో దీన్ని 3 ముక్కలుగా చేసుకుని, సో ఇఫ్ యూ సీ మై ఓవరాల్ టైమ్, yes, it's more than 20 minutes per patient between the 3 of us. Wow. But if it's in my room, it's only 4 or 5 minutes because it's not much time. But I try to make it as foolproof also. అలాగని ఏ క్వశ్చన్ మిస్ అవ్వరు. మీకు షుగర్ బీపీ కంట్రోల్ లేదంటే, ఇప్పుడు నా కంగారులో నేను మిస్ అవ్వను, ఎవరో తీసేసుకుని ఉంటారు అక్కడ, మీ షుగర్ నెంబరు బీపీ నెంబర్ అన్నీ ఉంటాయి అక్కడ. సో వీ క్రియేటెడ్ అ సిస్టమ్. సో కొంతమంది మీరు చూస్తే గూగుల్ రివ్యూలు రాస్తారు, రాజాగారు ఓన్లీ 3 minutes స్పెండ్ చేశారని. ఇట్స్ నాట్ ట్రూ. ముందు ఫస్ట్ డాక్టర్ 10 minutes, సెకండ్ డాక్టర్ 8 minutes, తర్వాత నా దగ్గరికి వచ్చారు మీరు, రైట్? సో వీ మిటిగేటెడ్ దట్. ఐ విష్ ఐ కుడ్ స్పెండ్ 30 minutes, బట్ ఇట్స్ డిఫికల్ట్. సో వారికోస్ వీన్ సర్జరీ అప్పుడు లైక్ పోస్ట్ కాంప్లికేషన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇలా వచ్చే అవకాశాలు ఉన్నాయి? చాలా తక్కువ అండి. పోస్ట్ కాంప్లికేషన్స్ వస్తాయి, బట్ చాలా తక్కువ. కొంతమందికి పెయిన్స్ అలా వస్తాయి 10 రోజు కలగా. రేర్గా ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ రావచ్చు, బట్ దాని సంఖ్య less than 1% అని చెప్పుకోవాలి. అండ్ వేరే ప్రాబ్లమ్స్ ఏం పెద్ద ఉండవండి. ఇట్స్ వెరీ సేఫ్, ఈజీ, సేమ్ డే నుంచి పనులు చేసుకోవచ్చు టైప్స్, వెరీ ఈజీ టైప్ ప్రొసీజర్. సో రికరెన్స్ ఉంటుందా? ఉంటుంది, అబ్సల్యూట్గా ఉంటుంది. సో ఇదొకటి నేను చాలా ఫ్రాంక్గా చెప్తాను, ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మిస్లెడ్. ఇది హ్యూమన్ బాడీ అండి. హ్యూమన్ బాడీలో కొన్ని మీకు ఫస్ట్ మన మాట ఏమనుకున్నాం, ఇది జెనెటిక్ రీజన్స్ వల్ల వెనక్కి వస్తుందని చెప్పాం కదా, మరి అదే జెనెటిక్ రీజన్ వల్ల వెనక్కి కూడా రావచ్చుగా, రైట్? సో ఇది డాక్టర్ తప్పో రైటో కాదు. కొంతవరకు హస్తవాస పనిచేస్తుంది, కొంతవరకు జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో జనరల్గా మెడిసిన్లో డాక్టర్ పేషెంట్కి ఏం చేశాడు అని మనం మాట్లాడుకుంటాం. మనం మాట్లాడుకోని విషయం అంటే పేషెంట్ తనకేం చేసుకున్నాడు. ఓకే, దీన్ని కాంప్లైంట్స్ అని కానీ వేరే విధాలుగా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఒబీస్ పర్సన్ ఉన్నారనుకోండి, 5% ఛాన్స్ రావడానికి, మరి వెయిట్ కూడా తగ్గమని చెప్తున్నాం కదా. కొన్నిసార్లు వాళ్ళు ఏంటి, అవన్నీ వెయిట్ అంతా వదిలేండి డాక్టర్ గారు, మీ విషయం చెప్పండి, మీరు చేశారుగా మళ్ళీ వచ్చింది ఎందుకు అంటే, బాబు ఇది అది కలిసే ఉంటాయి, ఇవన్నీ ఒకటే, రైట్? సో డెఫినెట్గా ఉంటుంది. బట్ 2 things. ఒకటి ఏంటంటే మా సిస్టమ్ చాలా పెద్దది కాబట్టి ఈ రివర్స్ వచ్చే వాళ్ళందరికీ మేము ఫ్రీగానే చేసేసాం ఇప్పుడు దాకా. ఒకళ్ళ దగ్గర మళ్ళీ తీసుకోలేదు. రెండోది, రాదని మాత్రం ముందు కూడా చెప్పను, ఎవరికి చెప్పను. 2% 1% ఛాన్స్ ఉంటుంది రావడం. చాలా మంది ఇప్పుడు ఎస్పెషల్లీ ఇంటర్నెట్ బేస్లో 100% చెప్తారు, అది పొరపాటు అండి, అది చేయొక్తి. సో మెనీ అంటే వెబ్సైట్స్ లో కూడా 100% వారికోస్ వెయిన్స్ కి ట్రీట్మెంట్ చేస్తాం. ఇట్స్ జస్ట్ సింప్లీ నాట్ పాసిబుల్. ఓకే, దేర్ ఇస్ నో 100% క్యూర్ ఇన్ ఎనీథింగ్ ఇన్ మెడిసిన్. సర్జరీ ఇస్ ద ఓన్లీ ఆప్షన్? నాట్ ఆల్వేస్. ఎర్లీ స్టేజెస్ లో కొన్నాళ్ళు
కొన్నాళ్ళు సాక్స్ చూస్తాము, కొన్నాళ్ళు సాక్స్ వేసుకొని చెక్ చేయమని చెప్తాము. బట్ దానివల్ల తగ్గదు, బట్ ఇట్ సార్ట్ ఆఫ్ ప్రిపేర్స్ ద పేషెంట్ ఫర్ ద ప్రొసీజర్ ఇఫ్ నీడెడ్. సో రెగ్యులర్ థింగ్స్ వాళ్ళు ఏం చేస్తూ ఉండాలి? చాలా మంది వారికోస్ వీన్స్ రాగానే లైక్ ఒక 5 minutes కాళ్ళు పైన పెట్టి పడుకోండి ఇలా అంటుంటారు. ఇస్ దట్ ఓకే? ఆల్ దీస్ థింగ్స్ కాళ్ళు పైన పెట్టుకుని అబ్సల్యూట్ యూస్లెస్ అండి. ఇట్స్ జస్ట్ తిన్నది నోట్లోకి వస్తుంది కానీ దాని తర్వాత అబ్సల్యూట్లీ దానివల్ల ఏం బెనిఫిట్ లేదు. ఎందుకంటే ఆ 5 minutes బ్లడ్ కిందకు వస్తే ఏముంది, మిగిలిన 23 hours 55 minutes ఇట్స్ అప్ ఓన్లీ కదా. సో గ్రావిటీ హార్ట్ ఇక్కడ ఉంది, కాలు అక్కడ ఉంది. సో దాన్ని మనం ఎంత రివర్స్ చేస్తాం, అది హ్యూమన్ నేచర్ కాదు. సో దట్ జస్ట్ డజంట్ వర్క్. సో పేషెంట్ చేయాల్సిన కొన్ని విషయాలు ఏంటి వారికోస్ వీన్స్ అనేవి? నాట్ మచ్ ఎక్సెప్ట్ ఫర్ సీక్ ద రైట్ కన్సల్టేషన్. జ్యూస్ అదొకటి స్కాన్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. డోంట్ ఏంటంటే వేడి ఉప్పు, ఈ ఆయిల్స్, వ్యారికో ఆయిల్ అని ఇలాంటి చాలా. సో నేను ఎప్పుడైనా ఫేస్బుక్లో యాడ్ ఇస్తాను, నెక్స్ట్ డే వాడిస్తాడు ఆ వ్యారికో ఆయిల్ అనేసి. అదొక ఫ్రాడ్యులెంట్ థింగ్, అది పనిచేయదు, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. సో అలాంటివి అప్లికేషన్స్, ఆయిల్స్, మసాజ్ చేస్తూ ఉంటారు. అబ్సల్యూట్లీ రాంగ్ కదా, యాక్చువల్లీ మేక్స్ ఇట్ వర్స్. సో ఇవన్నీ కూడా చేయకూడదు. చాలా మట్టుగా వాకింగ్ లిమిట్ చేసుకుంటారు. వాక్ చేస్తే బెటర్ నన్ను అడిగితే. అందరూ కూడా వాక్ చేయాలి యాక్చువల్గా, వెరికోస్ పేషెంట్సే కాదు, ఎవ్రీబడి షుడ్ వాక్. సో అదర్ దట్ నాట్ మచ్ ఆఫ్ డూస్ అండి. డోంట్స్ చాలా ఉంటాయి. నో ఆల్కహాల్, నో స్మోకింగ్, డోంట్ పుట్ అప్లికేషన్స్, డోంట్ పుట్ ఆయిల్స్, డోంట్స్ చాలా ఉంటాయి. ఓకే. వారికోస్ వీన్స్ ట్రీట్మెంట్ అనగానే సర్జరీ అనుకుంటాం. సో ఇంకా లేజర్ అండ్ గ్లూ అనే 2 types ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్? షూర్ అండి. సో బేసిక్లీ వెయిన్ ఇట్లా ఉండి ప్రాబ్లం ఉన్నప్పుడు ఒకటి బయట నుంచి కట్ చేసి తీయటం. సో దాన్ని స్ట్రిప్పింగ్ అంటాము. అది ఓల్డ్ ప్రొసీజరు, దాన్ని ఎవరు చేయకూడదు. ఇంకా కటింగ్ ఉంటుంది, స్టిచెస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు చేయాల్సిందంతా ఎండోవీనస్, అంటే వెయిన్ లోపల నుంచి చేయటం. చిన్న సూది పెట్టి దాని లోపలికి ఏదో పంపించి దాన్ని క్లియర్ చేసేసారు. సో ఈ ఎండోవీనస్ ప్రొసీజర్లో చిన్న సూది పెట్టి లోపల లేజర్ చేస్తే దాన్ని ఎండోవీనస్ లేజర్ అంటాము. ఇప్పుడు ఇంకా కొత్తగా మోడర్న్గా ఏంటంటే దాని లోపల పెట్టి ఒక చిన్న బంక లాంటిది ఎక్కిస్తాం, బ్లూ లాంటిది. అది చేస్తే ఈ వెయిన్ దాని మటుకు అయితే ఫ్రీజ్ అయిపోయి లోపల కరిగిపోయి బాడీ తినేస్తుంది. సో ఇట్స్ ఈజీ ప్రొసీజర్. అంటే ఇన్ఫెక్షన్స్, క్రాస్ ఇన్ఫెక్షన్స్ ఉండదు, చేసేటప్పుడు నొప్పి ఉండదు, పెయిన్ ఉండదు. పోస్ట్ ఆప్లో కూడా చాలా ఈజీగా ఉంటుంది, సాక్స్లు గిక్స్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఈ గ్లూ అనేది చాలా మోడర్న్ ప్రొసీజర్, ఇది ఎక్కువగా చేస్తున్నాం ఇప్పుడు. అండ్ అది ఆఫ్ కోర్స్ అగైన్ వెయిన్స్ రిలేటెడ్లో ఏదైనా మనదే హైయెస్ట్ నెంబర్ ఉంటుంది బై డిఫాల్ట్, ఎందుకంటే ఓవరాల్ నెంబరే ఎక్కువ, డినామినేటర్ ఎక్కువ కదా. బట్ ఐ మీన్ ఇవాళ కూడాను ఆ గ్లూ కంపెనీ వాళ్ళు వచ్చారు, సింగపూర్ నుంచి వాళ్ళ టీం వచ్చి మన దగ్గర ప్రిపేర్ అవుతున్నారు. సో April 11th వీఆర్ హ్యావింగ్ ఎ బిగ్ కాన్ఫరెన్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే దిస్ ఆర్ ఆల్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ నేను చెప్పినట్టు వాల్యూ సిస్టమ్స్. మనం బాగా చేస్తాం, ఫెయిల్ అయితే చూసుకుంటాం, స్కాన్లు చేస్తాం, పేషెంట్ తీసుకుంటాం, కాబట్టి మనం ఏం చెప్తే వాళ్ళు నమ్మి చేయించుకుంటారు. మరీ కమర్షియల్ ఆస్పెక్ట్ లో ఆలోచించకుండా సమ్వేర్ ప్రాఫిట్ వస్తుంది కానీ యూఆర్ డూయింగ్ ఇట్, లైక్ డాప్లర్ స్క్రీనింగ్ కావచ్చు, ఇటువంటి రిపీట్ అయిన అంటే రివర్స్ అయిన కేసెస్ ని మళ్ళీ ఫ్రీగా ట్రీట్ చేయడం కావచ్చు. సో దీస్ ఆల్ ఆర్ గివింగ్ యూ పాజిటివ్ అండ్ more patients because its virality is immense virality ఉంటుంది. ఎన్ని డేస్ లో రికవర్ అవుతారు పేషెంట్? సేమ్ డే అండి, సేమ్ నుంచి మీరు పనులన్నీ చేసుకోవచ్చు. సో యూజువల్గా ఒక పేషెంట్ ఇంకొక పెద్ద సర్జరీ ఏదైనా చేసుకొని వచ్చి ఉంటారు, ఇమీడియట్గా వారికోస్ వీన్ సర్జరీ చేయించుకోవాలంటే ఆ గ్యాప్ ఎంత ఉండాలి టైం పీరియడ్? మా పరంగా పెద్ద గ్యాప్ అక్కర్లేదండి. గ్యాప్ పరంగా చూసారంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ రీప్లేస్మెంట్ అలా చేసుకుంటే 6 weeks వెయిట్ చేస్తే మంచిది. ఓకే. బట్ రియల్లీ అంత కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఐ మీన్ ఓన్లీ మోర్ బికాస్ వాళ్ళ మైండ్లో ఏంటంటే పెద్ద ఆపరేషన్ అయింది కదా, కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవాలి. సో 6 weeks ఇస్ గుడ్ టైమ్ ఫర్ కంప్లీట్ రికవరీ ఫ్రమ్ ఎనీ సర్జరీ. హార్ట్ అవనివ్వండి, ఇది అవనివ్వండి అని. బయట చేసి ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రం, అంటే బయట వారికోస్ వెయిన్స్ చేసి ఫెయిల్ అయిన బ్యాచ్ ఇందాక మనం డిస్కస్ చేసిన వాళ్ళకి మాత్రం ఒక 3-4 months వెయిట్ చేయమంట బయట చేయించుకున్న తర్వాత. ఎందుకంటే నాకు వాళ్ళు ఏం చేశారో తెలియదు, చాలా మంది వెరీ పూర్లీ క్వాలిఫైడ్. సో వాళ్ళ మిస్టేక్ మళ్ళీ నాకు అంటుకుంటుంది. ఎందుకంటే నాకు ప్రాబ్లీ మనీ, ఫేమ్ అన్నిటిలోకి మోస్ట్ ఇంపార్టెంట్ నాకు నా రెప్యుటేషన్. డెఫినెట్లీ నాకు డబ్బులు 10 రూపాయలు తక్కువైపోయినా పర్వాలేదు. సో ఇప్పుడు వాళ్ళు చేసి ఉప్పులో 5-10 చెంచాలు ఉప్పు వేసేసి కూరలో ఇప్పుడు నాకు ఇస్తే నన్ను వండమంటే 5 నిమిషాలు వండి పెట్టేస్తాను బ్యూటిఫుల్గా. ఇప్పుడు ఈ కూరలో నేను మళ్ళీ బంగాళదుంపలు, టమాటాలు అన్నీ వేసుకొని ఎంత అవుతుంది రిపేర్ నాకు తెలియదు కదా. సో ఐ ట్రై టు వెయిట్ ఫర్ 4 months ఇఫ్ సమ్మన్ ఫెయిల్ చేసి పంపిస్తే. బట్ వేరే సర్జరీస్ సంబంధం లేదండి, ఈజీగా చేసుకోవచ్చు. సో అయితే ఏవిస్ హాస్పిటల్కి తెలుసు బోల్డ్ అండ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ వచ్చాయి, మీ చెప్తే బాగుంటుందని వింటున్నాను. సో అటెండ్ ఆల్ ద అవార్డ్స్ చెప్పుకో. సో ఐ థింక్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ నేషనల్ టైమ్స్ అవార్డ్ అండి. దానికి ఏం చేస్తారంటే వాళ్ళు 7,000 హెల్త్ కేర్ హాస్పిటల్స్ని అనలైజ్ చేసి they gave a national award. It was supposed to be given by the Nitin Gadkari ga రావాల్సింది. ఆయన ఏదో ఫ్లడ్స్ ఉన్నాయని I had to go to some other place. So the most prestigious award స్టేట్లో అయితే వస్తూనే ఉన్నాయి, బట్ అది ఢిల్లీలో పిలిచి they were taking స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ దాట్. అందులో మళ్ళీ విచిత్రం ఏంటంటే చీఫ్ గెస్ట్
ఎవరైతే ఉన్నారో ఆయనేమో అవార్డు ఇచ్చేసి పక్కకి తీసుకెళ్ళి వాళ్ళ మదర్ ఉన్నారనమాట. వాళ్ళ మదర్ని బొంబాయి నుంచి తెచ్చుకున్నాడు ఆయన. వెరీ బిగ్ ఫిల్మ్ యాక్టర్. హీ కేమ్ టు గివ్ ద అవార్డ్. అండ్ వాట్ ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఈజ్ దట్ కెన్ యూ జస్ట్ కమ్ విత్ మీ అన్నాడు. అవార్డు పట్టుకొని బయట నడుస్తుంది. దోస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ మేక్ మై డే అండి. ఐ కెనాట్ బిలీవ్ ఏ బాంబే బేస్డ్ యాక్టర్ ఆయన ఢిల్లీ ఏమో అవార్డుకి ఆ ఫ్లైట్ ఎక్కి అప్పుడు వస్తూ వాళ్ళ మదర్ని వేసుకొని వచ్చేసి చూపించి మీరే చేయాలి ఎక్కడ చేస్తారని అడిగేసి నేను ఆయనకు వస్తున్నప్పుడు హైదరాబాద్ దిక్కుండా బాంబే దిగి ఆయన పిలిచి ఆయన టికెట్ అని పంపించారు. సో దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ మేక్ యువర్ డే. ఐ మీన్ నోబడీ నోస్ మీ ఇన్ బాంబే ఫర్ షూర్ అనుకున్నాను. ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ రైట్. సో ఇంకా ఇలాంటివి బోల్డ్ అని జరుగుతాయి కాబట్టి ఎవిస్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు? అబ్సల్యూట్లీ అండి. వీఆర్ లుకింగ్ ఎట్ అబౌట్ ఇప్పుడు 20 సెంటర్స్ కదా, 70 సెంటర్లు అనుకుంటున్నాం నెక్స్ట్ 2 years. ఫ్యూచరిస్టిక్ గోల్స్ అంటే ఇవే లైక్ అప్రాక్సిమేట్లీ 2000 సర్జరీస్ in 5 years. ఇప్పుడు 350కి ఉన్నాము. 2000 సర్జరీస్ చేయాలి. వెరీ ఆల్ ది బెస్ట్ డాక్టర్ రాజా గారు, అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ ఎంటైర్ ఎంపైర్. యాక్చువల్లీ డూయింగ్ ద బెస్ట్ అండ్ గుడ్ జాబ్. జెన్యూన్గా ఆనెస్ట్గా చెప్తున్నారని. సో ఎవ్రీవన్, ఐ ఆల్సో చాలా మంది చెప్పారు ఎవిస్ ఐ టు హ్యావ్ varicose veins. Definitely I'll visit. Thank you so much. Thank you.